హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని రివ్యూస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నా డైలీ రొటీన్ ఏ విధంగా ఉంటుంది నా బేబీతో అనేసి మీతో షేర్ చేసుకునే ముందు, అంతకంటే ముందు మీరు మా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నిన్న వ్యాక్సిన్ అయితే అయింది కదా, వ్యాక్సిన్ అయిన తర్వాత నైట్ అంతా ఫుల్ ఫీవర్ వచ్చేసింది. 6 అవర్స్కి ఒకసారి అయితే ట్యాబ్లెట్స్ ఇస్తూనే ఉన్నాను, కానీ కూడా ఫీవర్ ఉంది. నవ్వుకుంటుంది బుడ్డిది నేను మాట్లాడుతుంటే. ఇంకా నైట్ 1 o'clock అయితే మెడిసిన్ అయితే ఇచ్చాను. ఇప్పుడు 10 అవుతుంది. ఇందా నుంచి పడుకుండిపోయింది అనేసి నేనేం మెడిసిన్ అయితే ఇవ్వలేదు. ఓ నానా, ఓ అయ్యి ఫీడింగ్ ఇవ్వాలి. ఫీడింగ్ కంటే ముందు మెడిసిన్ అయితే ఇచ్చేస్తాను. ఓ చేదుగా ఉంది, అందుకే ఏడుస్తా ఉంది. వన్ సైడ్ నోస్ని వదిలేసామంటే మాత్రం మొత్తం ఊసేస్తుంది బయటికి. నోస్ పట్టుకొనే ఫీడింగ్ మెడిసిన్ అయితే ఇవ్వాలి. అయిపోయిందానా, అయిపోయిందానా చిట్టుడా, అయిపోయిందమ్మా. ఓ అయిపోయిందానా. నిన్న నుంచి నేను ఒళ్ళు కూడా తుడవలేదు. స్నానం అయితే చేపించొద్దనేసి స్నానం చేపించలేదు, అలాగే ఒళ్ళు కూడా తుడవలేదు. ఎందుకంటే డిస్టర్బ్ అవుతుందనేసి లెగ్, అందుకని ఒళ్ళు కూడా తుడవలేదు, అలాగే ఉంచేసాను. అస్సలు కాలు పట్టుకొని ఇవ్వట్లేదు. అయ్యా అయ్యా ఎంత కష్టం వచ్చిందయ్యా. అయిపోయింది 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 నాన్న. అయిపోయింది. మెల్లగా మెడిసిన్ అయితే మింగేసింది నా మీద ఊసి కొన్ని. ఆ పిల్ల ఎలాగోలా మెడిసిన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఫీడింగ్ అయితే ఇవ్వాలి. నా దగ్గర ఫీడింగ్ ఇస్తుంటే తను సరిగా తాగట్లేదు, సో అందుకనేసి బాటిల్ పట్టించేసి ఇచ్చేస్తున్నాను ఈరోజు. కాలు చూసారు కదా, కాలంతా పాపం గట్టిగా అయిపోయింది. నైట్ అయితే ఫుల్ ఫీవర్ వచ్చేసింది, 101. ఫీవర్ వస్తే అసలు పిల్లలు పాలు కూడా తాగరు, ఒకటే ఏడుస్తూ ఉండిపోతారు. ఓ ఒక్కళ్ళనే చూసుకుంటూ పిల్లల్ని వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలంటే చాలా కష్టం అన్నమాట. తోడుగా ఇంకొకరు ఎవరైనా ఉండాలి. ఇది కూడా మెడిసిన్ అనుకొని పాపం మూసేస్తుంది. తర్వాత కొంచెం టేస్ట్ చూసి స్వీట్గా ఉండేసరికి తాగుతుంది. ఓ పిల్లలకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళ మెడ అనేది పైకి ఉండాలి. ఫీడింగ్ ఇచ్చిన తర్వాత కంపల్సరీ మనం భుజం మీద వేసుకొని తట్టాలి, లేదా కాళ్ళ మీద కూర్చోబెట్టుకొని ఇలా హ్యాండ్తో హోల్డ్ చేసైనా తట్టాలి. టేప్ వచ్చేంత వరకు అయితే ఖచ్చితంగా తట్టాలి. ఫీడింగ్ ఇచ్చేసిన తర్వాత బేబీని ఒళ్ళు తుడిచేసి డ్రెస్ అనేది చేంజ్ చేస్తాను. ఇంకా ఇదే డ్రెస్ మీద ఉన్నా కూడా ఇంకా ఫీవర్ అనేది ఎక్కువైపోతుంది. మనం డ్రెస్ అనేది చేంజ్ చేసుకోవాలి, డ్రెస్సింగ్ చేసుకోవాలి నీట్గా. నేనంటే కాలు నొప్పి అనేసి నేను అసలు పట్టించుకోలేదు, తనని చూసుకోవడానికే సరిపోయింది. ఈరోజు కూడా అసలు ఇంట్లో పని అయితే పిల్లలకి బాగాలేకపోతే అసలు ఇంట్లో ఏ పని అవ్వదన్నమాట. ఇంకా పాప లేయకముందే నేను లేచేసి నేను ఫ్రెష్ అయిపోయి మొత్తం ఇంట్లో పని అంతా చక్కదిద్దేసుకొని ఇంకా పాప కోసం అయితే కూర్చున్నాను. ఇంకా ఈ పిల్ల ఏడ్చినా కూడా ప్రాబ్లం లేదు, జాగ్రత్తగా కూర్చొని చూసుకోవచ్చు బేబీని.
అలా కాకుండా బేబీ పడుకున్నప్పుడు మనం పని చేసుకోకుండా సైలెంట్గా ఉన్నామంటే మాత్రం వాళ్ళు లేచిన తర్వాత అస్సలు పని చేసుకోలేము. నార్మల్గా ఉన్నప్పుడైనా కొంచెం సేపు నిద్రపోతుందేమో కానీ ఈ టైంలో అయితే అసలు పడుకోదు. నేను ఏం చెప్తున్నానా అనేసి వింటా ఉంది కళ్ళు తెరిచి గుడిది. యాక్చువల్గా అయితే వైప్స్తో క్లీన్ చేద్దాం అనుకున్నాను. మరి ఎందుకులే అనేసి వేడి నీళ్ళు పెట్టేసి వేడి నీళ్ళతోనే క్లీన్ చేసేస్తాను. ఓ ఫీడింగ్ అనేది మెల్లగా చేయాలి బాటిల్తో చేసేటప్పుడు, ఎందుకంటే దాని హోల్ అనేది పెద్దగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి ఊపిరాడదనమాట పిల్లలకి. స్లోగా ఫీడ్ అనేది చేసుకోవాలి. కొంచెం ఏజ్ వస్తే వాళ్ళు ఆపుకుంటారనమాట, దాన్ని బాటిల్ని నొక్కి పట్టి లైట్గా తీసుకుంటారు. చిన్నపిల్లలకి తెలియదు కాబట్టి మదర్ దగ్గర ఏ విధంగా అయితే ఫీడింగ్కి లాగేస్తారో ఆ విధంగానే ఇక్కడ ఫాస్ట్గా లాగేస్తారు, గుక్క గుక్క తిరగకుండా. ఇంకా వాళ్ళకి ఊపిరి అనేది ఆడదనమాట. అలాంటప్పుడు పొరపోతుంది. జాగ్రత్తగా ఫీడ్ చేసుకోవాలి బాటిల్తో ఫీడ్ చేసేటప్పుడు. మధ్య మధ్యలో ఆపుతూ ఉండాలి ఫీడింగ్ అనేది. బుజ్జిదాని ఫీడింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు తడతాను, కాసేపు ఆపి తట్టాలి. అలాగే తట్టేసామంటే వెంటనే నోట్లో గొంతులోనే పెట్టుకొని ఉంటారు పాలు అనేవి, వెంటనే బయటికి పూసేస్తారు. కాసేపు ఒక 1 మినిట్ ఆ 2 మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఫీడింగ్ అవ్వగానే తట్టేసి పడుకోబెట్టాలి. ఇంక చూడండి పాలు తాగేసింది, ట్యాబ్లెట్ వేసుకుంది కాబట్టి ఇంక నిద్రకు వచ్చేసింది, కళ్ళు మూసేసుకుంటుంది. ఇలా కూర్చోబెట్టుకొని ఇలా హ్యాండ్తో ఒక హ్యాండ్తో ఇలా హోల్డ్ చేసుకొని ఇలా తట్టినా పర్లేదు, ఫాస్ట్గా తేపు వచ్చేస్తుంది. ఇలా మీ వల్ల కాదు అనుకుంటే మాత్రం ఇలా భుజం మీద వేసుకొని తట్టాలి. బుడిదాన్ని భుజం మీద వేసుకొని ఎంతసేపు తట్టినా తేపు అనేది రాదు. ఇలా అయితే ఫాస్ట్గా తేపేస్తుంది. ఇంకో పద్ధతి ఏంటంటే తట్టడానికి కాలు అంటే ఒక కాలు సపోర్ట్తో ఇంకో కాలు పెట్టుకొని పొట్ట అనేది కాలు మీద పెట్టేసుకొని ఈ విధంగా తట్టాలన్నమాట, ఇలానే హ్యాండ్తో హోల్డ్ చేసి. ఇలా భుజం మీద అయినా వేసుకొని తట్టి చేపించి పడుకోబెట్టాలి. అలాగే పడుకోబెట్టేస్తే అసలు పడుకోబెట్టకూడదు. ఇంకా భుజదానికి ఒళ్ళు తుడిచి నీట్గా క్లీన్ చేసేది. ఇంకా భుజదాన్ని అయితే తీసేసుకున్నాను, ఇంకా క్లీన్ చేసేయాలి కాబట్టి తనకి ఫ్రెష్గా ఉంటుంది. ఇలాగే చేస్తే ఫీవర్ అనేది ఎక్కువైపోతుంది పిల్లలకి ఎప్పుడైనా కూడా. ఓ పాలు ఇప్పుడే తాగింది కాబట్టి అంత ఫోర్స్గా చెయ్యొద్దు, అలా చేస్తే మాత్రం పొట్టలో ఉన్న పాలన్నీ బయటికి తెచ్చేస్తుంది. ఓ నానా బుడ్డోడా, ఓ నా తల్లి. వాటర్ హాట్ చేసుకున్నాను. వాటర్లో వచ్చేసి ఒక 2 డ్రాప్స్ డెటాల్ అయితే యూజ్ చేస్తాను. సోప్ యూజ్ చేయను కాబట్టి ఇప్పుడు ఒక 2 డ్రాప్స్ డెటాల్ వేసుకుంటే వాళ్ళకి ఫ్రెష్ ఫీలింగ్ అనేది ఉంటుంది. ఓయ్ నీళ్ళు ఓవర్ హీట్గా కూడా ఉండకూడదు, లైట్గా గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది, లేకపోతే వాళ్ళ స్కిన్ అనేది కాలిపోతుంది. ఓ నాని
ఓ ఆ, మా బుడ్డానికి నీళ్ళు అనేవి వేడి వేడిగా తగలాలి, చాలా చల్లగా తగలకూడదు అనమాట. ఈ విధంగా తల పైకి వేసుకుంటేనే మనకు కంఫర్ట్గా ఉంటుంది, తల ఎత్తుకొని మొత్తం తుడుచుకోవచ్చు. కింద పక్కకి వేస్తే మాత్రం వాళ్ళ తల అనేది హెడ్ డౌన్ అయిపోతుంది, అప్పుడు తుడవడం కష్టము. ఇలా మొత్తం ఒళ్ళంతా కూడా నీట్గా చేతులు ఫింగర్స్ అన్నీ కూడా నీట్గా తుడిచేసుకోవాలి. స్నానం మనం ఏ విధంగా అయితే చేపిస్తామో అదే విధంగా మొత్తం క్లీన్ అనేది చేసేసుకోవాలి. రెడీ అయిపోయాడు నాన్నగారు, ఫ్రెష్ అయిపోయాడు. ఇంకా నా తల్లి పడుకోబెట్టాలి. నాన్నగాడు రెడీ అయిపోయాడు కదా, ఇంకాసేపు ఆడుకొని పడుకుని పోతాడు. ఇంకొన్ని పాలు ఉన్నాయి కదా, ఆ పాలు తాగేసి పడుకుని పోతాడు. ఇంకా కాసేపు తర్వాత నా పని అయితే నేను చేసేసుకుంటాను. మిగిలిన కుకింగ్ అయితే ఉంది, కుకింగ్ చేసేసుకోవాలి. ఇది ఈరోజు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.